ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 81వ రోజు ఈ ప్రార్థన కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4 15వ వాక్యము నుండి చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4 వాక్య భాగములు 15 నుండి. ప్రేమ కలిగి, చెప్పండి, ఏం కలిగి? ఇంకొకసారి, ఏం కలిగి? స్వరమెత్తి చెప్పండి, ఏం కలిగి? ఇంకొకసారి, ఏం కలిగి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఏంటట? సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు ఎల్లప్పుడూ ప్రేమ కలిగి జీవించాడు. క్రీస్తు ఈ భూమిలో ఉన్నప్పుడు ప్రేమ కలిగి జీవించాడు. ఒకటి. రెండవదిగా సత్యము చెప్పుచు జీవించాడు. క్రీస్తు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమ కలిగి జీవించాడు. సత్యము కలిగి, సత్యము చెప్పుచు జీవించాడు. చెప్పండి, ప్రేమ కలిగి జీవించాడు. ఏం కలిగి జీవించాడు? ప్రేమ కలిగి జీవించాడు. సత్యము చెప్పుచు జీవించాడు. చెప్పండి, ఏం చెప్పుచు? సత్యము. సత్యం అంటే మార్పు లేనిది. సత్యము చెప్పుచు జీవించాడు. ఆ విధంగా మనము కూడా ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఏమై ఉండాలంట? ఎదగాలి. అన్ని విషయములలో ఎదగాలి. ఆ క్రీస్తు శరీరమునకు శిరసై ఉన్నాడు. ఆయన నుండి, అనగా క్రీస్తు నుండి సర్వ శరీరము చక్కగా ఏమై ఉన్నది? అమర్చబడి ఉన్నది. శరీరము అనగా సంఘము. ఇలా చదవచ్చు, క్రీస్తు నుండి సర్వ సంఘము లేక సర్వాత్రిక సంఘము చక్కగా ఏమై ఉన్నదంట? అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము, క్రీస్తులో ఉన్న ప్రతి అవయవము, లేకపోతే ప్రతి విశ్వాసులు, అర్థమైందా? ప్రతి విశ్వాసులు తన పరిమాణము చొప్పున, ఏంటంటే చెప్పండి, ప్రతి విశ్వాసులు తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి విశ్వాసులు తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఏమై ఉంటారంట? దేని వలన? కీలు వలన కలిగిన బలము చేత. చెప్పండి, కీలు వలన కలిగిన బలము చేత ఏమై ఉంటారంట? అతుకబడి ప్రేమ యందు. దేని యందు? మాట్లాడాల. దేని యందు? స్వరమెత్తి చెప్పండి, దేని యందు? ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసి కొనుచున్నది. శరీరమునకు అభివృద్ధి కలుగు చేసి కొనుచున్నది. శరీరమునకు అంటే సంఘమునకు అభివృద్ధి కలగ చేసి కొనుచున్నది. ప్రేమను బట్టి. ప్రేమ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను.
ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యేసులో మనము ప్రేమను చూడగలం. ప్రేమను గురించి మరొకసారి మనం విందాం. ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయం. కాబట్టి అన్యజనులు ఎవరంట చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, ఎవరంట? అన్యజనులు అంటే ఎవరు? అబ్రహాము వంశములో పుట్టని వారందరూ కూడా బైబిల్ ప్రకారంగా ఎవరంట? అన్యజనులు. లేకపోతే అబ్రహాము కుటుంబములో జన్మించని వారు. అర్థమైందా? అబ్రహాము కుటుంబములో జన్మించని వారందరూ కూడా బైబిల్ ఏం చెప్తుంది? అన్యజనులు. సరే, ఇప్పుడు మనము అన్యజనులమా, అబ్రహాము సంతానమా? స్వరమెత్తి చెప్పండి. ఇప్పుడు మనము అన్యజనులమా, అబ్రహాము సంతానమా? చెప్పండి. మనం ఎవరంట? అలా కాదు, విశ్వాసముతో చెప్పు. మనము ఎవరు? అబ్రహాము సంతానము. మనము ఇప్పుడు అన్యజనులము కాము. అర్థము చేసుకొని చెప్పండి. మనము ఇప్పుడు అన్యజనులమా, అబ్రహాము సంతానమా? చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి. మనము ఇప్పుడు అన్యజనులమా, లేక మనము ఇప్పుడు అబ్రహాము సంతానమా? మన ఎవరంట? కాబట్టి మనము ఇక అన్యజనులము కాము. మనము ఇప్పుడు అన్యజనులము కాము. కానీ మనము ఇప్పుడు అబ్రహాము సంతానం, అబ్రహాము యొక్క వారసులం. ఒకప్పుడు క్రీస్తులోనికి రాక మునుపు మనమందరము అన్యజనులముగా పిలవబడ్డాం. కానీ క్రీస్తులో మనమందరము ఒక నూతన సృష్టిగా సృజించబడ్డాం దేవుని చేత. ఇప్పుడు మనము అన్యజనులము కాము. ఇప్పుడు మనము అబ్రహాము యొక్క సంతానముగాను, అబ్రహాము యొక్క వారసులుగాను మనమందరం పిలవబడుతున్నాం. ఈ విషయాన్ని మనం మరవకూడదు. ఇది బైబిల్ చెప్పే సత్యము. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు సత్యమును ఎరిగిన ఎడల మీరు స్వతంత్రులుగా మారుతారంట. అంటే మనము స్వతంత్రులుగా మారాలి అంటే దేనిని తెలుసుకోవాలి? సత్యమును. బైబిల్ మనకు సత్యమును బోధిస్తుంది. ఒకప్పుడు మనమందరము అన్యజనులము, క్రీస్తునకు దూరస్తులము, దేవుడు లేనివారము, నిరీక్షణ లేనివారము, నిబంధన వాగ్దానములు లేనివారము. కానీ ఇప్పుడు మనము క్రీస్తునకు దూరస్తులము కాము. ఇప్పుడు మనము క్రీస్తునకు సమీపస్తులమై ఉన్నాం. ఇప్పుడు మనము దేవుణ్ణి కలిగిన వారమై ఉన్నాం. నిరీక్షణ, వాగ్దానము, నిబంధనలు కలిగిన వారము. ఒకప్పుడు మనము అన్యజనులము, ఇప్పుడు మనము ఇశ్రాయేలీలతో సమాన వారసత్వమును కలిగి ఉన్నాం. ఇప్పుడు మనము అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలము, అబ్రహాము యొక్క కుమారులము, అబ్రహాము యొక్క వారసులము. ఇది మరవకూడదు. ఇది ఎప్పుడు మీరు మర్చిపోతారో మీ లైఫ్ క్లోజ్. నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని మీరు పదే మనసులో గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇదే మన గుర్తింపు.
క్రీస్తులో మన గుర్తింపు నేను చెప్తున్నాను. ఇది చాలా విలువైన విషయాలు. ఇదేదో ఆయన చెప్తున్నాడు మనం వింటున్నాం అలా అనుకోవద్దు. నేను చెప్తున్నాను, నేను గుర్తింపు చెప్తాను. మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీకు దేవుడు కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తింపులు చెప్తున్నాను. ఆ గుర్తింపులను బట్టే అపవాది అయిన సాతాను మీకు భయపడతాడు. మీరు దేవునికి దగ్గర వెళ్తారు. ఆ గుర్తింపును మీరు మర్చిపోయారనుకోండి, మీ లైఫ్ క్లోజ్ అవుతుంది. నేను చెప్తున్నాను, మీరు అన్యజనులు కారు, మీరు అన్యజనులు కారు. మీరు అబ్రహాము పిల్లలు, మీరు అబ్రహాము యొక్క సంతానము, మీరు అబ్రహాము యొక్క వారసులు. ఇశ్రాయేలీలతో సమాన వారసత్వమును మీరు కలిగి ఉన్నారు. నిబంధనలు, వాగ్దానములు, నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు. కృపచేత మీరందరూ రక్షించబడి ఉన్నారు. స్తోత్రం చెప్దామా? క్రీస్తుతో కూడా మీరు లేపబడి పరలోకమందు సింహాసనం మీద క్రీస్తుతో కూడా మీరు కూర్చొని ఉన్నారు. క్రియల వలన కాదు, విశ్వాసము చేత దేవుని కృపల వలన మీరందరూ రక్షింపబడి ఉన్నారు. ఒకప్పుడు మీరు పాపము చేతను అతిక్రమముల చేతను సచ్చిన స్థితిలో పడి ఉన్నారు. దేవుడు తన మహా కనికరము చొప్పున తన ప్రేమ చేత మిమ్ములను, సచ్చిన స్థితిలో పడి ఉన్న మిమ్ములను క్రీస్తుతో కూడా ఏం చేసి ఉన్నాడంట? బ్రతికించబడి ఉన్నాడు. ఇప్పుడు మీరు క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించబడి ఉన్నారు. మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. చెప్పండి, మనము ఏమై ఉన్నాము? చెప్పండి, మనము ఏమై ఉన్నాము? పాతవి గతించెను, ఇదిగో ప్రతిదీ ఏమాయెను. కాబట్టి మనము నూతన సృష్టి అయి ఉన్నాము క్రీస్తునందు. మనము అన్యజనులము కాము. కాబట్టి 17వ వాక్యం, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను, లేకపోతే ప్రభునందు మీకు తెలియచేయుచున్నాను. మనము అన్యజనులము కాము, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మనము ఇక మీదట నడుచుకొనవలదు. చూసారా? అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట మనము నడవకూడదు. బైబిల్ అది చెప్తుంది. మీరు ఎప్పుడు అన్యజనులు నడుచుకొనున్నట్లు, చూడు, మీరు ఎప్పుడు అన్యజనులు నడుచుకొనున్నట్లు మీ జీవితములో ఇక మీదట నడవకుండా మీరు ఎప్పుడు ఉంటారో, నన్ను చూడండి, ఆ అన్యజనుల వలన మీకు శ్రమలు వస్తాయి. అర్థమైంది నేను చెప్పేది? వారి వలన ఒకప్పుడు నడుచుకున్నారు, ఇప్పుడు ప్రభువులోనికి వచ్చారు. ఇప్పుడు వారి వలన ఇది వరకులాగా నడవాలంటే నడవకూడదు. ఒకప్పుడు కలిసిమెలిసి నడిచారు, ఇప్పుడు వారితో నడవటానికి ఇష్టపడటం లేదు, వారికి దూరం అవుతున్నారు గనుక వారు మీ మీద పగపడతారు. మీకు శ్రమలు స్టార్ట్ అవుతుంది, మీకు కష్టాలు స్టార్ట్ అవుతుంది, మీకు శోధనలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు వారితో కలిసి నడిచారు, ఇప్పుడు వారితో కలిసి నడవటానికి మీరు ఇష్టపడటం లేదు, మీరు దూరం అవుతున్నారు. అందువలన వారి వలన మీకేం కలుగును? శ్రమ కలుగును. అర్థమైందా? ఒకప్పుడు వారి మీద చేతులు వేసుకోవటం, వారితో కలిసి తిరగటం, సినిమాకి వెళ్ళటం, త్రాగటం అన్నీ చేశారు. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చారు, మీరు రక్షించబడ్డారు, మీరు కడగబడ్డారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్నారు. కాబట్టి ఇక నుండి వారితో కలవకూడదు, వారితో కలిసి జీవించకూడదు, వారితో నువ్వు ఉండకూడదు, వారికి నువ్వు దూరం అవ్వాలి. అలా అవ్వటం వలన
వారి వలన మీకు శ్రమలు వస్తాయి, వారి వలన మీకు కష్టాలు వస్తాయి. మీరంటారు ఉంటే తప్పేంటి, కలిసి పనికి వెళ్తే తప్పేంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాని మూర్ఖుడితో కలిసి ఉంటేనంట జ్ఞాని కూడా ఏమవుతాడంట? మూర్ఖుడు అవుతాడంట. బైబిల్ అంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు కావాలన్నప్పుడు పెంటను తినండి, ఏమైనా పూసుకోండి, డబ్బు కోసం ఏమైనా చేయండి. దేవుడు కావాలన్నప్పుడు అన్నిటిని వదులుకోండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే అన్నిటిని వదులుకున్న తర్వాతనే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడిన తర్వాతనే మహిమ, ఘనత, విలువ, మర్యాద, డబ్బు, పేరు, ప్రతిష్టత ఇవన్నీ వస్తాయి. నేను సాయంత్రం కూర్చొని మా నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను. ఆయన 94 విజయవాడ బైబిల్ కాలేజీకి వచ్చారు. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. పెద్ద పాప 9th చదువుతుంది, చిన్న పాప 5వ తరగతి ఏమో చదువుతుంది. ఆ సంవత్సరమే మా నాన్నగారు తండ్రి, మా జేజినాని అంటాం మేమైతే, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయి 2 నెలలు కూడా కాలేదు. పాస్టర్ గారు ఏం చేశారంటే, భగవన్ దాస్ అయ్య గారు, ఒంగోలు, ఆయన ద్వారా అయ్యగారు విజయవాడ గుణదలలో ఐపీసీలో తర్పీదు కొరకు పంపబడ్డారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి తెలిసిన, ఇటు మా తాతగారు లేరు, అయ్యగారు లేరు. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది నాకు కాంచీపురంలో. ఆ ఇంజనీరింగ్ వెళ్ళటానికి కూడా నాకు డబ్బులు కట్టడానికి కూడా పరిస్థితి లేదు, ఎందుకంటే 30,000 కడితే నేను కాలేజీకి వెళ్ళిపోతాను. ఇటు ఈయన ఆ టైంలో చూడండి, మేము ఎదిగే టైంలో మంచి సమయంలో కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చారు. కానీ ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చారే కానీ అందువలన మేము పడిన కష్టాలు అంత ఎంత కాదు. భోజనము లేక 1 రోజు కాదు 2 రోజులు కూడా పస్తూ ఉన్న రోజులు నాకు బాగా గుర్తు. ఎందుకంటే తండ్రి కాలేజీకి వచ్చేసారు, తాతగారు చనిపోయారు, సంపాదించవలసిన ఆయన బైబిల్ ట్రైనింగ్కి డేర్ చేసి వదులుకొని వచ్చేసారు. ఇంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఇటు నేను ఇంజనీరింగ్కి వెళ్ళటానికి, నాకు ఇంజనీరింగ్ చదవాలని ఒక ఆశ, ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, కానీ డబ్బులు లేవు. చాలా కష్టమైన పరిస్థితి. కానీ ఆ రోజు ఆయన వెళ్ళిన దాని వలన మేమందరము శ్రమపడ్డాం. ఇటు అమ్మగారు శ్రమపడ్డారు, మేము శ్రమపడ్డాం పిల్లలుగా, మా నాయనమ్మ గారు శ్రమపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే సంపాదించవలసినది అయ్యగారు, ఆయనే వదిలేసి తర్పీదు కోసం వచ్చేసారు. అది ఎంత బాధాకరం తెలిసిన, ఆ వేదన బాధ ఒక దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. 94 చాలా ఇబ్బంది పడ్డాం. 95 అస్సలు పరలోకంలో అడుగుపెట్టినట్లుగా ఒక ఆనందకరమైన లైఫ్ను మా కుటుంబం చూసింది. 1 సంవత్సరం కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన దాని వలన మేమందరం కూడా 1 సంవత్సరం అసలు మామూలు శ్రమ కాదు, మీరైతే తట్టుకోలేరు. నేను చెప్తున్నాను, మీకు పస్తు అంటే ఏంటో నాకు తెలియదు, కానీ 2 రోజులు ఒట్టి కడుపుతో నీళ్లు తాగి పండుకున్న రోజులు నాకు బాగా గుర్తు. మీకేం తెలుసు కష్టం అంటే? ఆ కష్టము ఈరోజు సుఖాన్ని అనుభవిస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు కొరకు
కొన్నిటిని వదులుకుంటేనే మనకు లాభం కలుగుద్ది. కొన్నిటిని తెగించుకొని వదులుకోవాలి. అమ్మో వెళ్ళిపోతే కుటుంబం ఎట్లా, పిల్లలు ఎట్లా అని మనం అనుకున్నామనుకో, లైఫ్ ఉండదు. పనికి పోకపోతే డబ్బులు ఎట్లా, అట్లా అనుకున్న వాళ్ళకి లైఫ్ ఉండదు. నేను చెప్తున్నాను, తెగించుకోవాలా, దాన్ని తెగింపు అంటారు. వదులుకోవాలి. ఏమైనా కానీ, సస్తే సస్తాను, పోతే పోతుంది, ఏమైనా కానీ ఆ తెగింపు ఎవరిలో వస్తుందో వారినే దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. మొండితనం అది. నేను అందుకు నవ్వుతూ ఉంటాను. చర్చికి రావడానికి ఒక తెగింపు లేదు, కుటుంబాన్ని వదిలేసి రావటానికి, పిల్లల్ని వదిలేసి రావటానికి, ఇంటిని వదిలేసి రూపాయి కోసం చర్చినైనా వదులుకుంటున్నారే కానీ, ఏమైనా కానీ దేవుని కోసం నేను వెళ్తాను, తర్వాత సంగతి దేవుడే చూసుకుంటాడు, ఆ తెగింపు రావట్లా. ఒకవేళ ఆ రోజు మా నాన్నగారు, అయ్యో నేను 3 పిల్లల్ని, భార్యను, తల్లిని విడిచిపెట్టి వెళితే మా ఇల్లు, మా కుటుంబము, మా పరిస్థితి ఏంటని ఆయన ఆలోచించి ఉంటే ఈరోజు ఇక్కడ చర్చి వచ్చేది కాదు, మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వినేది కాదు. ఒక్క మనిషి తెగించుకోవటం వలన కుటుంబం అంతటా దేవునిలో రావటం జరిగింది. ఒక్క మనిషి తెగింపు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. చూడు, మనము అన్యులతో కలిసి పెరిగాం. ప్రభు మనలను రక్షించాడు. ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్న మనము తిరిగి అన్యులతో కలిసి నడిచిన, జీవించిన మనకు ప్రమాదము. సామెతల్లో చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. 13వ అధ్యాయం 20వ వాక్యం, 21వ వాక్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు, చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, ఏంటంట? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. చూసారా? అంటే నువ్వు లేక నీ పిల్లలు జ్ఞానము గలవారుగా మారాలి అంటే నీ ఫ్రెండ్షిప్, నీ సహవాసము ఎవరితో ఉండాలా? జ్ఞానముగా. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో సహవాసములో ఉంటావో అది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానులతో నువ్వు సహవాసము చేస్తే మీరు జ్ఞానము గలవారుగా మారుతారు. కానీ మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? చెడిపోవును. చూసారా? కొన్ని కుటుంబాలు చెడిపోవటానికి, కొంతమంది చెడిపోవటానికి కారణమే మంచి సహవాసము లేకపోవటం. కొన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి, కొంతమంది చెడిపోతున్నారు. రీజన్ ఏంటంటే మంచి సహవాసము లేదు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమవుతాడంట? చెడిపోవును. నువ్వు నీ ఇల్లు చెడిపోకుండా ఉండాలంటే నువ్వు ఎవరితో సహవాసం చెయ్యాలా? మాట్లాడండి. ఎవరితో? జ్ఞానులతో. మూర్ఖులతో సహవాసం చేస్తే నీకు రూపాయి రావచ్చు, రూపాయితో పాటు నువ్వు చెడిపోతావు. గుర్తుపెట్టుకో. చూడు, సహవాసం చాలా ఇంపార్టెంట్. రూపాయి కాదు నేను చెప్తున్నాను, సంపాదన కాదు, కూలి కాదు. తెగించుకో, వాటిని వదులుకో, ఖచ్చితంగా మంచిది జరుగుద్ది. నీ సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్యజనులు కారు, అన్యజనులము కాము. గుర్తుపెట్టుకోండి. మన సహవాసము వారితో ఉండకూడదు. మన చుట్టూ అన్యజనులు ఎక్కువ ఉన్నారు. ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్యజనులు ఎక్కువ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు చూడండి, తామర పువ్వు తెలుసు కదా, అది బురదలోనే ఉంటుంది, దాని చుట్టూ పావు కూడా ఉంటుంది.
దాని చుట్టూ బురద ఉంటుంది, దాని చుట్టూ పాగుడు ఉంటుంది. కానీ ఆ పువ్వు మీద కానీ, ఆ రెమ్మ మీద కానీ, ఆకు మీద కానీ రవ్వంత పాగుడు, రవ్వంత బురద మనం చూడలేము. బురద మధ్యలో పెరిగిన, పాగుడు మధ్యలో పెరిగిన బురదను అంటకుండునట్లు, పాగుడు అంటకుండునట్లు అది పెరుగుద్దంట. అలాగనే మన చుట్టూ మూర్ఖులున్నా, అన్యజనులున్నా, వారి అలవాట్లు, వారి పద్ధతులు మనకు అంటకుండునట్లు మనం జాగ్రత్తగా వారి మధ్యలో నివాసము చెయ్యాలి. యోబు గ్రంథము 22:21. యోబు గ్రంథము 22:21. ఇక్కడ చూడు, ఆయనతో అనగా దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. స్తోత్రం చెప్దామా? చూడు, నీకు సమాధానమును, నీకు మేలు, ఇవి రెండు కలుగును. ఎవరితో సహవాసం చేస్తే? చెప్పండి, ఎవరితో? అంటే దేవునితో నువ్వు స్నేహము కలిగి ఉంటే, దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే, దేవునితో సహవాసము నువ్వు చేస్తే నీకు సమాధానము, నీ కుటుంబానికి, నీ ఇల్లు, నీ భార్య భర్తల మధ్య, నీ పిల్లల మధ్య సమాధానము కలుగును. అలాగున నీ ఇంటికి, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఏం కలుగును? మేలు. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? 2 కొరింథీయులు 6:14 నుంచి ఇక్కడ చూడండి. మీరు అవిశ్వాసులతో ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి. మీరు అవిశ్వాసులతో, ఎవరితో? 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 అవిశ్వాసులు అంటే ఎవరు తెలుసునా? ప్రభునందు విశ్వాసము లేక నమ్మకము లేనివారు. ఈ బైబుల్ని, నన్ను చూడండి, ఈ బైబుల్ని నమ్మని వారు, వాళ్ళు ఎవరంటే చెప్పండి, అవిశ్వాసులు. వారితో జోడుగా ఉండవద్దు. అర్థమైందా? వారు మీ బంధువులు, మీ చుట్టాలు, మీ ఇంటి పేరట గల్లోళ్ళు. బహుశా వాళ్ళ దగ్గర మీరు పనికి వెళ్తారు, వారి వలన మీకు రూపాయి లాభం ఉంటుంది. మీకు రూపాయి లాభము కావాలన్నా నీ ఇల్లు, నీ కుటుంబము, నీ జీవితం చెడిపోయేది కావాలన్నా అది నీ నిర్ణయం. రూపాయి కావాలంటే ఎక్కడికైనా వెళ్ళాలా? రూపాయి కోసం ఎక్కడికైనా వెళ్ళే మనుషులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో పనికి రారు. రూపాయి కోసం కకృతి పడేవాళ్ళు, రూపాయి కోసం పరుగులు ఎత్తేవాళ్ళు, రూపాయి కోసం పిల్లల్ని అమ్మేవాళ్ళు, రూపాయి కోసము ఏ పనైనా చేసేవాళ్ళు జీవితంలో పైకి రారు. మరి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? రూపాయి కోసము ఏదైనా చెయ్యాలనుకున్నవాడు పైకి రాడంట. వైరాగ్యము, యథార్థత ఖచ్చితంగా ఒక మనిషిలో ఉంటే ఆ వ్యక్తిని వెతుక్కొని వస్తారంట సహాయపడటానికి. ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన ఇప్పటికి కూడా ఉన్నారు, దయానందం గారని మద్రాసులో ఉన్నారు, గొప్ప దైవజనులు. ఆయన సేవ ప్రారంభ కాలములో ఆయన స్థితి చాలా బాధగా ఉందంట. సేవకులందరూ పరిస్థితి ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, భోజనాలు కూడా ఉండదు. తర్వాత వారి స్థితి ఎలా ఉంటుందంటే, అనేకులకు భోజనం పెట్టున్నట్లుగా దేవుడు వారిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎవరో ఒకరిని సహాయం అడిగాడంట ప్రారంభములో. ఆయన బాగా డబ్బున్న వ్యక్తి, ఈ దయానందం గారు డబ్బున్న వ్యక్తిని చూసి కొంచెం సహాయపడండి అన్నారంట. అందుకు అతడు అన్నాడంట, దేవుడు నాకు చెప్పాడు నీలాంటి వాళ్ళకి ఏం చేయవద్దు, సహాయం చేయవద్దు. బాధపడిపోయాడంట ఆయన, వైరాగ్యం తెచ్చుకున్నాడంట. నేను ఎందుకు ఇలాంటివన్నీ అడిగాను? దేవుడు ఇతనికేనా దేవుడు, నాకు దేవుడు కాదా?
అని ఒక వైరాగ్యం కలిగి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఇక నుంచి నేను ఎవరిని ఏం చెయ్యను, సహాయం అడగను, చచ్చినా చస్తాను కానీ సహాయం మాత్రం అడగను. ఆయన పరిస్థితి ఏంటి తెలిసిన, చాలా డబ్బు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన గొప్ప దైవజనుడు, ఆస్తిపరుడు, మద్రాసా పట్టణంలో బాగా డబ్బున్న వారిలో ఆయన ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన స్థాయి పెరిగింది. ఒకప్పుడు ఈయన డబ్బులు అడిగిన ఆయన స్థాయి ఏమైందంట, తగ్గింది. ఎక్కడ ఒక మీటింగ్లో ఇద్దరు కలుసుకున్నారంట. ఆ మీటింగ్లో ఈయన కలిసి ఒక పెద్ద మొత్తము ఈయన కానుకగా పెట్టడానికి ఆయన పరిగెత్తి వస్తున్నాడట. ఈయన నవ్వుతూ ఏంటన్నాడంట, కానుకండి అని. చాలా డబ్బు, అది లక్షల్లో. ఆయన ఏమన్నాడని తెలిసిన, నీలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకోవద్దని దేవుడు నాకు చెప్పాడు. చూసా వైరాగ్యం, అది దాన్ని ఏమంటారు చెప్పండి, వైరాగ్యం. ఏమన్నాడు చెప్పండి ఆయన, నీలాంటి వాడి దగ్గర డబ్బును తీసుకోవద్దని నాకెవరు చెప్పారు, దేవుడు చెప్పారు. షట్ అని చెప్పుతో కొట్టినట్టుగా భయపడిపోయిన ఆయన. వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యం ఎవరికి ఉంటుందో డబ్బులు వస్తుంది. నేను చెప్తున్నాను, మనము ఎదగలేకపోవటానికి ముఖ్య కారణం ఏంటి తెలిసిన, వైరాగ్యం ఉండదు, పట్టుదల ఉండదు మన దగ్గర. డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా దిగజారుతాం, ఎదగలేరు. నేను చెప్తున్నా, ఎదగలేరు. ఆ డబ్బు అయిన ఇంట్లో ఉంటుందా, అది ఆ డబ్బు అంట శపించబడిన డబ్బులాగానే దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ దేశంలో ఎదుగుదల లేని వారందరూ ఎవరు తెలిసిన, వైరాగ్యము లేనివారు. ఎవరంటే చెప్పండి, ఒక వైరాగ్యం ఉండాల, పట్టుదల ఉండాల. మనకు పని ఇచ్చే వాళ్ళైనా ఎవరైనా సరే, వారు అవిశ్వాసులైనా అన్యజనులైనా మనము జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే మనము శాపములో నుండి బయటపడ్డాం, చీకటిలో నుండి బయటపడ్డాం, గోతిలో నుండి పైకి వచ్చాం. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనము ఒకప్పుడు గోతిలో ఉన్నాం, దేవుడు మనలను గోతిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మనము గోతిలో ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు, వాళ్ళు నన్ను పైకి లేపు, నేను పైకి వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఇదిగో ఉంగరం తీసుకో, నన్ను ఒకసారి పైకి లేపంటారు. నీకు ఆ ఉంగరం మీద ఆశతో, డబ్బు మీద ఆశతో గోతిలో ఉన్నవాడిని పైకి లేపటానికి నువ్వేం చేస్తావంట, చెయ్యి ఇస్తావు. నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, చెయ్యి ఇవ్వటం వలన గోతిలో ఉన్నవాడు పైన ఉన్న నిన్ను ఏం చేయగలడు, తానున్న స్థలానికి నిన్ను లాగేసుకుంటాడు. రెండవసారి దేవుడు మాత్రం నిన్నేం చేయలేడంట, పైకి లేపలేడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక అబ్బాయి చెరువులో మునుగుతుంటే ఇంకొక వ్యక్తి అది చూసి పరిగెత్తుకొని వెళ్ళి దూకి ఆ అబ్బాయిని రక్షించటానికి నీళ్ళల్లో మునిగాడు. అతను టీషర్ట్ వేసుకున్నాడు. ఈ నీళ్ళల్లో మునిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆ టీషర్టు ఇలా మునుగుతున్నప్పుడు టీషర్ట్ బాగా వచ్చేసింది. ఇతన్ని బయటికి తీసుకురాగలిగాడు, కానీ ఆ టీషర్ట్ అలాగనే అతన్ని కమ్మేసేలాగా కదలలేకపోయాడు. ఇతడు కాపాడటానికి పోయి వీడు ప్రాణం వదిలాడు. అందులో మునిగిన వాడిని ఇతడు ఏం చేశాడంట, కాపాడాడు. అంటే ఆపదలో ఉన్నవాడిని వీడు పాపం కాపాడాలని వెళ్ళి వీడు చచ్చాడు, ఆపదలో ఉన్నవాడు ఏమయ్యాడంట, బయటికి వచ్చాడు. అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మలను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు, గోతిలో నుండి ఎత్తైన ప్రదేశానికి తీసుకొచ్చాడు, మరణములో నుండి జీవములోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మీరు ఉన్నతమైన స్థానములో ఉన్నారు. నేను మీకు పదే పదే చెప్తుంది ఒకటి, మీ చుట్టూ ఉన్న దానిని చూడవద్దు, దేవుని వాక్యమును చూడు, దేవుని వాక్యమును అర్థం చేసుకో, దేవుని వాక్యమును నమ్ము,
దేవుని వాక్యమును నమ్మకంగా పట్టుకొని ఉండు, ఒకరోజు నీకు మేలే జరుగుద్ది. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బేలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి, చెప్పండి, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? చూసారా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము, చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడన యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని, ఏంటంటే చెప్పండి, అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు ఏం చేయుచున్నాడు? చెప్పుచున్నాడు. అర్థమైన వారు స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకోండి, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే ఎవరు? అన్యజనులు లేక అవిశ్వాసులు. వారైతే అంధకారమైన మనస్సు లేకపోతే అందమైన మనసు, చీకటి, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, చూసారా, అంధకార మనసు గలవారై, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 చదువుతున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే, అనగా అన్యజనులైతే, అంధకార మనసు గలవారై. ఎటువంటి మనసు అంట? చూడు, అవిశ్వాసులు అన్యజనులు, వారి మనసు ఎలా ఉంటుందంట? అంధకారమై ఉన్నది. కాబట్టి నన్ను చూడండి, అంధకారములో ఉన్నవాడికి ఏది వాడి కంటికి కనబడదు. అందువలన అంధకారమైన మనసు గలవారికి ప్రతిదీ చీకటిగా ఉంటుంది. మీరు చీకటిలో బంగారం పెడితే ఏమై ఉంటుంది చెప్పండి? చీకటిలో ₹1,00,00,000 500 నోట్లు కట్లు ₹1,00,00,000 చీకటిలో పెట్టి చూడండి ఎలా కనబడుతుంది. అదేంటి? చీకటిలో పెడితే నోట్లు కూడా ఎలా కనబడుతుందంట? చీకటిగా కనబడుతుంది. మీరు చీకటిలో నిలబడితే మీరు ఎలా కనబడతారు? చీకటిగా కనబడతారు. అంటే డబ్బులు చీకటిలో ఉంటే ఆ డబ్బుకి ఏమీ లేదు, విలువ లేదు అని అర్థం. డబ్బుకు విలువ కలగటానికి కారణం, నువ్వు వేసుకున్న బంగారమునకు విలువ కలగటానికి కారణం వెలుగు. మీరు చూడు, బంగారం కొనటానికి మీరు ఎక్కడికైనా బంగారు షాపుకు వెళ్ళండి. ఆ షాపులో ఎక్కువ లైట్లు పెడతారు. ముఖ్యంగా ఆ లైట్లకు ఈ బంగారము మెరిచిపోతూ ఉంటుంది, దగ 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 దగని మెరుస్తుందంట. ఎందుకంటే ఆ లైట్ ప్రకాశము వలన ఈ బంగారం చూసే వాళ్ళకి ఎలా కనపడుతుందంట? ప్రకాశంగా కనపడుతుంది, చూడగానే కొనాలనిపిస్తుంది. ఒక్కసారి లైట్లన్నీ ఆఫ్ చేయండి, ఆ బంగారము మనిషి కంటికి ఎలా కనబడుతుంది? చీకటిగా కనబడుతుంది. దేవుడు గండి సూర్యుడు పెట్టకపోతే ఈ సృష్టి మొత్తం ఎలా ఉంటుందంట? అయ్యో, ఎంత భయంకరంగా ఉంటుందో, దేనికి విలువ ఉండదు. మనం అందాన్ని చూసి ఇష్టపడతాం, అందాన్ని చూసి కోరుకుంటాం. కానీ చీకటిలో వారు ఉంటే, ఎంత అందగతులైనా ఆ చీకటిలో ఉంటే
మన కంటికి వారు ఎలా కనబడతారు? చీకటిగా కనబడతారు. వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చాడా, చీకటిలో వదిలిపెట్టాడా? మాట్లాడే, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నమ్మకంగా చెప్పని, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వెలుగులో ఉన్నావు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? చెప్పు నమ్మకంగా. ఒకప్పుడు ఎక్కడ ఉన్నావు? సో ఎక్కడ ఉంది ఆ వాక్యం? 5వ అధ్యాయం 8వ వాక్యంలో చూడు, ఏమని ఉంది? పూర్వము మీరు పూర్వమందు ఏమై ఉంటిరి? చీకటి అయి ఉంటిరి. చెప్పండి, పూర్వమందు అంటే క్రీస్తులోనికి రాకముందు మీరందరూ ఏమై ఉంటిరి? చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారు? చెప్పండి గట్టిగా. ప్రభునందు మనం ఏమై ఉన్నాము? ప్రభునందు మనం ఏమై ఉన్నాము? ఒకప్పుడు, ఇప్పుడు వెలుగై ఉన్నాము. అది మరవకూడదు. ఇప్పుడు మనము వెలుగై ఉన్నాము. అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమ హృదయ కాఠిన్యం అంట. హృదయ కాఠిన్యం, నన్ను చూడండి, ఏంటంటే చెప్పండి, హృదయం ఎలా ఉంటుందంట? కఠినముగా ఉంటుందంట. ఆ కఠినమైన హృదయం మీద ఎన్ని వాక్యపు విత్తనములు చల్లినా ఆ హృదయం అంట కఠినంగా ఉండుట వలన ఆ వాక్యపు విత్తనాలు దాని వేరు లోతుకు దిగదంట. రాతి మీద విత్తనాలు చల్లండి, ఎండకు వర్షానికి అది ఎండిపోతుంది తప్ప ఫలించదు. కఠిన హృదయము గలవారికి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా పని చేయదు. వారికి ఎందుకు అది పని చేయటం లేదు? ఎందుకు అంటే వారి హృదయం అంట కఠినముగా ఉన్నది, రాతి గుండె. అందుకే దేవుడు అన్నాడు ఎస్కేల్లో, రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తాడంట. స్తోత్రం చెప్దామా? ఏ గుండెను తీస్తాడంట? చెప్పండి, ఏ గుండెను తీస్తాడంట? ఏ గుండెను ఇస్తానన్నాడు? మాంసపు గుండె. మెత్తగా ఉంటుంది మాంసం అంటే దున్నబడిన నేలతో సమానం. ఎందుకు మనం దున్నుతున్నాము? ఎందుకు అంటే నేల గట్టిగా ఉంటుందంట, రాతి నేలగా ఉంటుంది. దాని మీద విత్తనం చల్లితే ఫలించదు. విత్తనము దిగదు మట్టిలోనికి. కాబట్టి రైతులు ఏం చేస్తారు? మెత్తగా అయ్యేటట్లు ఏం చేస్తారంట? దున్నుతారు. దున్నుతున్నప్పుడు చూడు, అందులో ఉన్న ముళ్ళు కానీ చెత్త కానీ ఇవన్నీ బయటికి వస్తాయి. వాటన్నిటిని ఏరి బయటేస్తారు. మెత్తగా తయారవుతుంది నేల. అప్పుడు ఆ మెత్తగా తయారైన నేల మీద రైతు ఏం చేస్తాడంట? విత్తనములు చల్లుతాడంట. దానికి తోడు కొంచెం తడి తగులుతున్నప్పుడు ఆ విత్తనము ఆ తడి వలన ఆ మెత్తని మట్టిలోనికి నెమ్మదిగా ఏమైపోతుందంట? దిగిపోతుందంట. నీ కంటికి విత్తనము చల్లుతున్నప్పుడు ఆ విత్తనములు దున్నిన నేల మీద పడటం మాత్రమే నువ్వు చూస్తున్నావు, కానీ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఆ విత్తనం అంట మెత్తటి నేలలో నెమ్మదిగా మట్టిలో దిగిపోతుందంట. దిగిపోయిన వెంటనే చూడు, మట్టిలో విత్తనము దిగగానే మట్టి పైన ఏమైపోతుందంట? బూడిపోతుంది. అర్థమైంది నేను చెప్పేది? మట్టిలో విత్తనము దిగగానే పైన మట్టి ఏమైపోతుంది? బూడిపోతుంది. అంటే విత్తనము మట్టిలో బూడ్చబడ్డది అని అర్థం. అప్పుడు ఏమవుతుంది? ఆ మట్టిలో బూడ్చబడిన ఆ విత్తనం అంట లోపల చనిపోతుందంట. దాని పైన ఉన్న ఆ పొరలన్నీ కూడా ఊడిపోతుంది మట్టిలోనే. ఆ పొరలన్నీ ఊడిన తర్వాత లోపల నుంచి ఒక చిన్న మొలక నెమ్మదిగా బయటకు వస్తుందంట. పైన బూడిన ఆ మట్టి ఉంది చూసారా? ఆ మట్టి ఈ విత్తనము లోపల నుండి వస్తున్న ఆ మొలకను ఆపలేదు. అర్థమైందా? ఏం చేయలేదంట ఆ మట్టి.
ఆ మొలక ఎలా వస్తుందో తెలిసిన, మట్టిని తవ్వుకొని బయటకు వచ్చి నిలబడుతుంది. అది ఎలా ఉంటుంది తెలిసిన, మట్టి ఇంతవరకు మట్టి ఉంటుంది, ఆ మొలక ఇలా బయటకు వచ్చి గర్వంగా కనబడుతుంది. దీనిని ఏమంటారంటే నూతన సృష్టి. పాతవి మట్టిలో బోడ్చబడ్డది. ఏమైందంటే చెప్పండి, అదే విధంగా నన్ను చూడు, నువ్వు నేను బాప్టిషన్ తీసుకున్నాం. దాని అర్థం ఏంటి తెలుసా? దైవజనుడు నిన్ను నీళ్ళల్లో పూర్తిగా ముంచుతున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నిన్ను నీళ్ళల్లో ముంచటం అంటే నిన్ను నీళ్ళల్లో దైవజనుడు సమాధి చేస్తున్నాడు. సమాధి ఎవరికి చేస్తారు? చనిపోయిన వాళ్ళకి. సో నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు నువ్వు సమాధి చెయ్యబడ్డావు. తిరిగి నీళ్ళల్లో నుండి బయటికి వస్తున్నప్పుడు నూతన జీవము కలిగిన ఒక నూతన సృష్టిగా నువ్వు ఏమైనట్లు? బయటికి వచ్చినట్లు. ఈ నీళ్ళ బాప్టిజం అనేది ఒక పిక్చర్ అన్నమాట. నువ్వు క్రీస్తుతో పాటు చనిపోయావు, తిరిగి క్రీస్తుతో పాటు బ్రతికించబడ్డావు. ఆ విత్తనము మట్టిలో పాతి పెట్టబడినట్లుగా నువ్వు క్రీస్తుతో పాటు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు నీళ్ళలో పాతి పెట్టబడ్డావు. ఆ విత్తనము నూతన సృష్టిగా మట్టిని తన్నుకొని బయటికి వస్తుంది కదా, ఆ విధంగా నీళ్ళల్లో నుండి నువ్వు తిరిగి ఏమవుతున్నావు? బయటికి వస్తున్నావు. అంటే నువ్వు నూతన జీవము పొందిన ఒక విశ్వాసి, నూతన సృష్టిగా సృజించబడిన ఒక వ్యక్తిగా నువ్వు బయటికి వస్తున్నావు. అర్థం చేసుకో, మీరు బాప్టిజం తీసుకున్నప్పుడు నీళ్ళల్లో పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచినప్పుడు క్రీస్తుతో పాటు ఏమయ్యారంట? లేపబడ్డారు. ఆ దున్నిన నేలలో విత్తనము ఎలా మొలకగా బయటికి వస్తుందో క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డారు. స్తోత్రం చెప్దామా? కానీ మట్టిలో నుండి బయటికి వచ్చిన ఆ కొమ్మ లేక ఆ మొలక, ఇక నుండి దానికి ప్రమాదము పొంచి ఉంటుంది. ఎలా? కోళ్ళు వచ్చి వాటి ఏం చేయొచ్చు? పొడవచ్చు కదా. లేకపోతే వర్షపు నీరు ఎక్కువైనా కూడా ఆ మొలకలు నీళ్ళల్లో ఏమైపోవచ్చు? మునిగిపోవచ్చు. లేకపోతే దూడ కానీ లేకపోతే మేకలు కానీ ఇటువంటి వచ్చి మొలుస్తున్న వాటిని ఏం చేయవచ్చు? తినివేయవచ్చు. కాబట్టి ఆ వ్యవసాయి ఆ మొలకలను జాగ్రత్తగా చూడాలా. దానికి సరిపడా ఎండ తగిలేటట్టుగా, దానికి సరిపడా నీళ్లు పడేటట్టుగా ప్రతిరోజు రైతు దాన్ని గమనిస్తూ ఉండాలా. ప్రతిరోజు రైతు దాన్ని చూస్తూ ఉండాలా. ఎంతవరకు ఎదుగుతుంది, ఎంత ఎత్తుకు ఎదుగుతుంది చూస్తూ ఉండాలా. ఆ ఎదుగుతున్నప్పుడు దాని చుట్టూ పిచ్చి మొక్కలు ఎదుగుద్ది. పనికిరాని కొమ్మలు, పనికిరాని మొక్కలు, పనికిరాని తీగలు ఈ చెట్టు చుట్టూ ఎదుగుతుందంట. రైతు గండి గమనించకపోతే పనికిరాని తీగలు ఎదుగుతున్న ఈ చెట్టును చుట్టుకుంటుంది. ఈ పనికిరాని తీగలేనండి అన్యజనులు, అవిశ్వాసులు. ప్రభు ఏమన్నాడు యోహాను 15లో? పనికిరాని తీగలను తొలగిస్తాడంట. ఏ కొమ్మకు పనికిరాని తీగలు ఉన్నాయో వాటిని తీయటం వలన ఆ కొమ్మ బహుగా ఏమవుతుందంట? ఫలిస్తుందంట. మీరు చూడు, చర్చికి వచ్చేవాళ్ళు ఎందుకు తాగుతున్నారు? పనికిరాని వాళ్ళతో స్నేహం. సింపుల్. పనికిరాని వాడితో తిరిగేవాడు తాగకుండా ఇంకేం చేస్తాడు? పనికిరాని వాడితో తిరిగేవాడు ఈడు కూడా ఏమవుతాడంట? పనికిరాని వాడు అవుతాడు. నేను అదే చెప్తున్నా, తెగించుకోవాలా. మనలను ఒకరు పిలవాలన్న వాడికి ఇక్కడ భయం పుట్టాల. నేను అది చెప్తున్నా. మనల్ని వచ్చి పిలవటానికి కూడా ఇక్కడ ఏం పుట్టాలంట? భయం పుట్టాల. మనము ఎప్పుడు లోకు అవుతామో, అరే ఈడ ఒక 2 చుక్క పోస్తే సర్రా మనం ఏది చెప్పినా చేస్తాడు. ఆ స్థితికి దిగజారకూడదు.
గుర్తుపెట్టుకోండి, మనకివ్వబడిన కిరీటాన్ని వేరొకడు ఏం చేయకూడదు. చెప్పండి, మనకివ్వబడిన స్థానాన్ని వేరొకడు ఏం చేయకూడదు. మనకివ్వబడిన ఆశీర్వాదాన్ని వేరొకడు ఏం చేయకూడదు. వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఎదుగో ప్రభు, కొన్ని మాటలు నీ సన్నిధిలో మేము నేర్చుకున్నాం. ఒకప్పుడు మేము చీకటి వారము, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నామని నీ వాక్యము ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అన్యజనులతో మేము సహవాసము చేయకుండునట్లు, వారితో కలిసి నడవకుండునట్లు, ఆ అన్యజనులను క్రీస్తు వైపు తీసుకొనొచ్చే ప్రజలుగా జీవించుటకు సహాయం చేయండి. ఇదిగో వినిన ఈ మాటలన్నీ వారి హృదయములో పని చేయాలి. ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉండి రేపు ఉదయం జరగబోతున్న స్త్రీల కూడికను కూడా మీరు ఆశీర్వదించండి. మరల రేపు సాయంత్రం నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కృప, నీ కాపుదల మా అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిదమ్మా.